హాయ్ అండి అందరికీ. ఈరోజు మా ఇంట్లో చేపల పులుసు చేశాను. మా నానమ్మ మా చిన్నప్పుడు కట్టెల పొయ్యి మీద చాలా సింపుల్గా టేస్టీగా కర్రీ చేసేది. ఆ స్టైల్లో నేను ఈరోజు ట్రై చేశాను కట్టెల పొయ్యి మీద. మీరు కూడా చూసేయండి ఒకసారి. ముందుగా చేపల దాకా తీసుకుని అందులో చేపలు, తగినంత ఆయిల్, పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకుని కొంచెం కరివేపాకు, అలాగనే మనం ముందుగానే నానబెట్టి తీసుకున్న చింతపండు పులుసు కూడా వేసుకుని, అలాగే తగినంత వాటర్ వేసి మనం పులుసు మరగడానికి ఎంత వాటర్ అయితే అవసరమో అంత వాటర్ వేసుకుని మూత పెట్టుకుని ఇంకా కట్టెల పొయ్యి మీద పెట్టుకుని ఉడికించుకోవడమే. ఇది ఉడికేలోపు మా పిల్లలు కూడా మసాలా రెడీ చేసేసారు. ఇప్పుడు కర్రీ ఉడికిన తర్వాత అందులో మా పిల్లలు రెడీ చేసిన మసాలా కూడా వేసేసాను. ఒక 5 minutes ఉంచి కొత్తిమీర వేసుకుని దించేసుకోవడమే. కూర రెడీ. బాయ్ బాయ్.